ఆనే రాజు ఉన్నవాయే ఉన్నదా ఇగో నీకోసమే తెచ్చిన మక్కేండ్లు ఆనే లాత ఉన్నాయి మంచిగా కాల్చుకొని అన్న కాల్చుకో మక్క బజ్జీలు అన్న వేసుకోయే సరే నాకోసం తెచ్చినవా ఎంత మంచిదని నా మీద ఎంత ప్రేమ ఉన్నది నీకు అబ్బా ప్రేమనా తొక్కనా నీ ముంగట దానికి ఇస్తే దానికి మండుతుందని నీకు ఇచ్చింది అవునే నువ్వంటే నాకు ప్రేమనే సరే నేను పోతున్నా మరి అగో ఆయి మాకు కూడా ఇస్తే అయిపోగా మక్కేండ్లు మేము ఇంకా మక్కప్పలు వేసుకుంటుంటే ఆవు పెద్దమ్మ మా అక్కుడితే మంచి ఉంటది కదా తీసుకురా అవునే మీకేమైనా నెత్తున్నది అవరా అది మన ముంగట దాని గొంట పోయి ఇస్తున్నది మక్కేండ్లు మనకు మండాలని కావాలని దాన్ని అడుగుతున్నారేమరా మీరు అడుగుతున్నారేమే అది చూడు ఎట్లా మాట్లాడుతుందో నేను మంచిగా ఇస్తామనుకున్నా నేను ఇయ్యపో నీకు అబ్బా ఇక అట్లా అంటవేంది పోయి తేపో అవరా నీకు నెత్తున్నా అదిరేమన్నా పోయి పోయి గప్పాగా ఉన్నదని అడుగుతున్నావు ఏది పోదా దాన్ని మన ఊళ్ళో మొత్తం మంది ఉన్నారు ఇచ్చేటోళ్ళు దాన్ని అడగలారా నువ్వు చూసినవా మీ అత్త ఎట్లా మాట్లాడుతుందో ఇట్లా మాట్లాడితేనే మక్కేళ్ళు ఎట్లా ఇయ్య బుద్ధి అవుతుంది పచ్చి మంచి నీళ్ళు సుగియ బుద్ధి కాదు నీళ్ళకు కూడా లేకపోతున్నావు అనుకుంటా ఏ నడికెళ్ళి మా ఇంటికి వెళ్ళి పోకపోతే ఎలా అంట అనుకుంటున్నావా ఏ పాప అత్తమ్మ మీ ఇద్దరికి పడకుంటే మేమేం చేసినాం మంచిగా మక్కెండ్లు ఇస్తే మక్కప్పాలు చేసుకుంటుంటాం కదా బొగ్గ తిన బుద్ధి అవుతుంది మక్కేండ్లు అవునే మీకు తలకాయలు ఉన్నాయా ఏమన్నా అది ఇచ్చేదైతే ఇట్టుండే మనల్ని కాదన్న కట్టు వంట ఇచ్చింది మన మిటమిట చూడాలని కూరడు గంట గోస గోసలో కలకలనంగా ఇయ్యలేదు ఒక మక్కేనన్న నెత్తున్నది మీకేమన్నా కానీ నాకు తిన బుద్ధి అవుతుంది అవ్వ మక్కేండ్లు అబ్బా అత్తమ్మ నాకు కూడా తిన బుద్ధి అవుతుంది బగ్గ రోజులైతుంది మక్కెన్లు కాల్చుకొని తినక మరి పోదాం పని కాల్చుకొని తిందాం ఏడికి అత్తమ్మ ఏటే అవ్వా అది ఇడికి వచ్చి బగ్గ రుబాబు వేసింది కదా దాని తోటలోకే పోయి దాని మక్కెన్లు ఇరుచుకొని కాల్చుకొని తినేద్దాం పండ్రి అద్దత్తమ్మ దొరికినామనుకో పొట్టు పొట్టి ఎత్తది లింబావ పెద్దమ్మ మీరు ఏం మనుషులు ఉన్నారా మాకు దాని తోటలోకే పోదాం మక్కెన్లు దొంగతనం చేద్దాం ఆన్నే కాల్చుకొని తినేద్దాం నేను లేనా అంతే అంటవా అంతే అంతే పోదాం పని ఇంకా అవ్వ నాకు కొంచెం భయం పడుతుంది నాకు భయం పడుతుందేమరా నీకు నేను లేనా నానే నీకు భయం పడుతుందా లేదత్తమ్మ నువ్వు ఉండంగా నాకేం భయం మరి నానే అత్తమ్మ వీళ్ళ మక్కెన్లు మంచిగా ఉన్నాయి కదా ఏ మంది తోటలలో ఇరుసుకోవద్దు మక్కెన్లు లింబాబ తోటలలో మక్కెన్లు దొంగతనం చేసి మక్కెన్లు కాల్చుకొని తిన్నాక దానికి ఏంటో అని చూపిద్దాం మనం అక్కడ ఉన్నది రండి ఇక పనిండ్రి ఇదే లింబాబ తోట మక్కెన్లు దొంగతనం చేద్దాం పనిండ్రి అంతే అంట ఆవు అబ్బా కానీ అత్తమ్మ నాకు కొంచెం భయం పడుతుంది నీకు లవ్ భయం పడుతుందామే ఇప్పుడు భయం పడుతుందా భయం పడతలేదు అత్తమ్మ అవురా నీకు పడుతుందా రా భయం నాకు అప్పుడే డోస్ ఇచ్చిన నాకు భయం పడతలేదు పోంపా మరి నాడు ఇంకా ఇర్దాను రాండ్రి మక్కెన్లు ఆగుండ్రి వాళ్ళ ఉన్నారో లేరో చూస్తా వాళ్ళేరు రాండ్రి పోదాం రండి పాప అక్క నాకు బగ్గ భయం పడుతుంది లింబా పెద్దకి తెలిసింది అనుకో మన అందరినీ తుక్కు ఎత్తది భయం పడుతుందా అత్తమ్మని వీళ్ళల్లా అబ్బా అతను మక్కెళ్ళు ఇరుతున్నారా గుసగుసలు పెడుతున్నారా ఎడుతున్నామే
ఇడేయండి రింగ్ అన్ని ఇడేయండి. కాల్చుకుందాం, ఆడ కాల్చుకుందాం. ఇంకేందత్తమ్మా ఈయనే కాల్దాం. కాదే తోట దగ్గర ఉన్నది ఇడ కాలితే దానికి అనుమానం రాదా? ఏందత్తమ్మా భయపడుతున్నావా? భయపడుతున్నావా? నువ్వు భయపడుతున్నావా? భయపడుతున్నావా? చెప్పు భయపడుతున్నావా? ఏమిరో మీ మీద కత్తున్నారు, ఈయన కాల్చుకున్న పడ్డారు, భయపడతా అనుకున్నారా? సరే పట్టు మరి. పట్టు మరి. పట్ పట్ అంటేనే ముట్టిపోయి నా కట్టెలు కావద్దా? కట్టెలు ఏరుకద్దాం పని నడురు. అయ్యో అవుగాని అగ్గిపెట్టి ఎట్లా? అగ్గి పెట్టేంటికి రా, లింబా పెరినాక ఒకసారి ఎప్పుడు అదే మండుతుంది బగ్మని. అక్క మరి కోపం తెప్పిద్దాం దా. నీకు మక్కని తెలుసా? నేను వేస్ట్ అన్నది తెలుసా? మంట వచ్చింది అత్తమ్మా, మంట వచ్చింది కదా. కూల్ కూల్ అత్తమ్మా, కూల్. అక్క మనం తెచ్చిన బాట్లే ఎంత వందనోడ ముఖంకు నీళ్ళు చల్లుతున్నావు? అవ్వ ఆగే నువ్వు ఎంత పిలిచిన వలకలేవని నీళ్ళు కొట్టినా. ఆవత్తమ్మా ఎంత పిలిచినా వలకలేవు, నువ్వు వట్టిగా గాన తిడుతున్నావు పాపం. అవునే అన్ని తిడితే నీకు పాపం అనిపిస్తుందా? మరి నిన్ను తిట్టాలా? ఏ అద్దత్తమ్మా మక్కెళ్ళి కాల్చుకుందా. మంట అయింది కదా, కాల్చుకుందాం పని ఏంటి మరి. ఇంకా ఇది ఎట్లా వేసుడు అత్తమ్మా? ఇట్లా బూరు తీసేసుడా లేకపోతే ఇట్లా వేసుడా? బూరు తీయకుండా ఎట్లా ఇస్తావా అక్క? బూరు తీసేయాలనే. బూరు తీసేస్తారే, గిట్లా సగం సగం తీసుకుంటా వేసి వేస్తే మంచిగా కాలుతుంది, కమ్మగా వస్తుంది రుచి. ఏమైందిరా? ఆగమాగం అయ్యకపోతే ఏమైతుందిరా? సురుకంటు పెట్టుకుంటువి? ఆగం కాదే అవ్వ, లింబ వస్తుంది కావచ్చు అని భయం పడుతుంది. అవునే కోడలు దాన ఇడుక భయం అంటారు, కొర్ర ఇది మూతి పెట్టే. అద్దు అవ్వ, అద్దు అద్దు. అవునా అత్తమ్మ, మంచి ఒక థమ్స్అప్ తెచ్చుకుంటే మంచి ఉంటుండే కదా. ఇదే మొక్కలు మంచిగా తాగుతుంటివి. అవునక్క, నేనే అందం అనుకున్నా, నువ్వే అన్నావు. తెచ్చుకుందామయ్యా. థమ్స్అప్ లేదు ఏం లేదు, దొంగతనాన్ని కాల్చుకుంటా అందుకొచ్చి నన్ను చక్కగా బుక్కిపోలేమో థమ్స్అప్ అక్క తమ్మ అనుకుంటా అంటున్నారు ఎందుకో. అబ్బా అత్తమ్మ చిన్న థమ్స్అప్ ప్లీజ్. అవ్వా ప్లీజ్ చిన్నదే. బా మీరు ఎప్పుడు తింటారే అసలు కీనరు. ఇంకో తెచ్చుకపోయినరి 100 రూపాయలు. నేను వచ్చేవారికి మంచిగా కాలూరి మక్కెన్లు నేను పోయి తీసుకొని వస్తా. సరే సరే మాగాలుతాం కానీ పోయి రాబో జల్ది వెళ్ళాం. ఇడు జల్ది వస్తాడో అటే మునుగుతాడో, మనమైతే జల్ది జల్ది కాలుతాం పట్టే కోడలు దానా. సరే కాదు. కోడలు దానా మక్కెళ్ళు కాల్చుడు అయిపోయాడు, ఇంకా అత్తలేడేమి. ఆడేడుకోతాడు అత్తమ్మ, మనమైతే తిందాం పట్టు మక్కెన్ కాలనాయి కదా. అంతేనా మరి? తిందామా? తిందాం పట్టు మరి ఒకటి తీసుకుంటే. ఇంకా
అబ్బా అత్తమ్మ మక్కెళ్ళు ఎంత కమ్మ ఉన్నాయి. అడిలో కాల్చిన మక్కెళ్ళు ఇట్లనే తీయ కమ్మగా అత్తయ్య ఇంటికాడ కాల్చుకుంటే కమ్మగా రావే కోడలు దాన్న. అత్తమ్మ వాళ్ళు వచ్చినట్టు అవుతురు అత్తమ్మ, వాళ్ళు వచ్చినట్టు అవుతురు అత్తమ్మ గట్టు. ఏ వాళ్ళు లేరు కుక్కలు కావచ్చా కర్రలు మెసులుతున్నాయి తిని మంచిగా తిని నేను లేనా ఎందుక భయం. అవునే కడ్డులాలా నా తోటల మక్కేండు దొంగతనం చేసి కాల్చుకొని తింటుండ్రా. ఆగుండు నేను అత్తున్నా మీ సంగతి జుత్తా. అవునే దొంగలాలా నీకు మక్కేండు ఇయ్యలేలా అని నా తోటలకు వచ్చి మక్కేండ్లు కాల్చుకొని తింటారా? వేస్ట్ మొక్క పొల్లాల లంగలాల దొంగలాల నాదే దొరికిందా నీకు తోట? ఏది దొరకలేదా? అవునే మీయలే అనుకుంటున్నాను బాయ్. మేము వేరే టోళ్ళని తీసుకొచ్చాడ కాల్చుకున్నామే మై మై అని తిడుతున్నావేమే నువ్వు? అవు పెద్దమ్మ మీ ఎందుకైతే మీ కావు వేరేలో ఇరుచుకున్నాం మేము. మీయే ఉంటాయి ఇక మక్కెళ్ళు మీకే ఉన్నది వేరేలోకి లేదా? మీ కావు పెద్దమ్మ మై అనుకోని అచ్చుడు సెట్ కట్టేసి సిట్టే తిడుతున్నది. మీ కావు పెద్దమ్మ వేరేలో వేరే టోళ్ళ తీసుకొచ్చుకొని ఆయన మీ తోట కడ కాల్చుకుని మేము ఇయ్యాలని అనుకుంటారని మెయ్యాల ముట్టలేమే మేము. మీ అళ్ళకి మేము ఎందుకు పోతాం పెద్దమ్మ? నీకు మా అత్త మాకు పడనే పడదా? ఇటియే తించుతాగు. ఈ మా తోటలేనే గింత తీయగున్నాయి. దీని చక్కెర పోసి పెంచుకున్నా నేను. వేస్ట్ మొక్క పొల్లాల దొంగ మొక్క పొల్లాల లంగ మొక్క పొల్లాల. మిమ్మల్ని వాళ్ళు కట్టేసిరు ఇడ గంధ మంచి లింబాబు తోటలో తెంపుకున్న మక్కెళ్ళు నీ మిమ్మల్ని వాళ్ళు కట్టేసిరు ఇడ. లింబాబు పెద్ద ఏమన్నా ఉన్నావా? నాకైతే సంబంధం లేదు. లింబాబు పెద్ద మాలే తోలుకొచ్చిరు, నాకైతే సంబంధం లేదు. అవురా పోడా పేరు ఎత్తిరా. అవునా పోడా నువ్వు ఉండరా ఉండు పోడా దొంగతనం చేసింది కాక ఇంకా పోడా. అవునా నీ పోరాడు గంత మంచిగా ఎప్పుడు చెప్తుండు మీరే దొంగతనం చేసిండ్రా? నీ ఎందుక గంత అబద్ధాలు? మీరే మీరే చేసిండ్రే. మేము కాదు పెద్దమ్మ, మేము కాదు దొంగతనం చేస్తారా? మేము కాదు పెద్దమ్మ, మేము కాదు. మీరే దొంగతనం చేసిండ్రే. చేసిన కొట్టక కాదు పెద్దమ్మ, మేము కాదు. అబ్బా మేము కాదు దొంగ కాదు, మేము కాదు పెద్దమ్మ, మేము కాదు, మేము కాదు. సరే ఇప్పుడు ఏం చేస్తారే? లైక్ చేస్తా. ఏం చేస్తావు నువ్వు? సబ్స్క్రైబ్ చేస్తా. మళ్ళీ ఏం చేస్తావు? గంట కొడతా. నువ్వు షేర్ చేస్తా. మా వీడియో చూడపోతురా అంటే ఇట్లా సెట్ కట్టేసి కొడతా నేను. స్టార్ట్. ఏమన్నా తొక్కన నీకు ఇస్తే దానికి మండాలని స్టార్ట్. అగో ఆయే మా అక్కుడు ఇస్తే మంచిగా ఉండు. మా అక్కలు కోపం కోపం చూడు. స్టార్ట్. అబ్బా ఈ గట్ల అంటే తేపో కొన్ని అవురా కోపం కుదనాలా? స్టార్ట్. చూసిన మేత్త ఎట్లా మాట్లాడుతుందో. అరే నాకు ఆన్నే నచ్చి మునుగుతలేదు. స్టార్ట్. ఇక మన నెత్తున్నదిరా ఏమన్నా నెత్తి. ఇక మన నెత్తున్నదిరా ఏమన్నా నెత్తి. స్టార్ట్. ఏదమ్మా భయపడుతున్నావా? నువ్వు అందంగా నచ్చాను. భయపడుతున్నావా? ఎప్పుడు భయమా నీకు? అమ్మతే చెప్పు భయపడుతున్నావా? భయపడుతున్నావు అంటే చక్కగా ఇంటికో. ఏం రో ఎందుకు భయపడతారా? భయపడా ఈయన కాసుకున్నా పడరా. మీరు మీకు వస్తున్నావా? స్టార్ట్. ఏమైంది? స్టార్ట్. ఆవత్తమ్మా అని తిట్టినావు నువ్వు. స్టార్ట్. ఆవత్తమ్మా ఎంత వెలికినా. స్టార్ట్. ఏమనాలి? అవునే దొంగలాల వేస్ట్ మొక్క పొల్లాల ఏం చాలు వేరు
గుంజకు మైకు ఖరాబ్ అవుతుంది బుక్కుడు ఏడ్చిన టేపు. సరే ఇప్పుడు ఏం చేస్తారు మరి? అయ్యో సరే మరి ఇప్పుడు ఏం చేస్తారే? నేను లైక్ చేస్తా. నువ్వేం చేస్తావే? నేను సబ్స్క్రైబ్ చేస్తా. మళ్ళీ ఏం చేస్తావే? అయ్యా స్టార్ట్. సరే ఏం చేస్తారా మీరు ఇప్పుడు? సర్ప్రైజ్ చెప్తా. సరే ఏం చేస్తారా మీరు ఇప్పుడు? సర్ప్రైజ్ చెప్తా.